మాతృదేవోభవ. గీతాచార్యుడు బోధ చేసనని సాగింపంగ కర్తవ్యమున్ చేతో వేదన రచ్చకీర్చజనెను ఈ చింతన్ భరింపంగలేను ఏతన్మాత్రపు బాధ్యతల్ గడపలేవే నీవు నాకేల నా చేతమ్మున్ భవదీయ నామము వరించన్ నేను నిస్సంగుడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1548వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 248వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 357వ నామంలో ఉన్నాం. చాలా కీలకమైనటువంటి నామానికి వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. మనం ఏ రకంగా ఈ జీవితాల్లో ప్రశాంతంగా ఉండగలమో తెలియజేసే నామం ఇది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. దానికి గజేంద్ర మోక్ష కథనే ఉదాహరణగా తీసుకున్నాం. మనం మొదటి పద్యం చివరి పద్యం అర్థమైతే మిగిలిందంతా అర్థమైనట్టే, ఆది అంత్యేన సహేత అని వ్యాకరణంలో చెప్పినట్టే అనుకున్నాం. మొదటి పద్యంలో సంసారాన్నే కాసారం రూపంలో వర్ణించాడు అని చెప్పుకున్నాం. చాలా విపులంగా సోదాహరణంగా చెప్పుకున్నాం. ఇంత అందమైన కాసారం కనపడినప్పుడు, నీళ్లు స్వచ్ఛంగా ఉన్నప్పుడు గజేంద్రుడు చేసినటువంటి పొరపాటు పని ఏమిటంటే గట్టు నుంచి నీళ్లు దాక్కుండా అందులో దిగాడు అనవసరంగా. ఏనుక్కే అవకాశం ఉంది, తొండం అందులో పెడితే మొత్తం చెరువు వచ్చేస్తుంది. చెంబు నీళ్లు కాదు, చెరువు అంతా వచ్చేస్తుంది. ఆ పని చేయొచ్చుగా, దిగాడు. ఎందుకంటే కరణీ విభుండు, అది కీలకమని చెప్పాను. ఆడవాళ్లతో సహా వచ్చాడు. వాళ్ళ ముందు ఏదో దర్పం ప్రదర్శించాలి, పోజు కొట్టాలి, మా ఆయన అనుకోవాలి అని ఉంటుంది. లేనిపోని తాపత్రయం ఇది. సహజంగా ప్రవర్తించకుండా ఉండడం ఇది. అప్పుడే అసహజ ప్రవర్తన వల్లే గొడవలు అవుతాయి. ఆర్భాటాలు చేయకపోతే అసలు పోతుంది. ఎక్కువ ఏదో పూజల పేరు మీద ఎక్కువ ఆర్భాటాలు చేసేసామనుకోండి, అసలు ఉండాల్సిన చిత్తశుద్ధి ఉండదు అక్కడ. ఎందుకంటే ఒక 100 పదార్థాలు తేవాలి అని కూడా పదార్థాల గురించిన తాపత్రయం సరిపోయింది, పరమార్థం పోయింది. అదే ఏదో దొరికింది, ఏదో 2 ఆకులు పువ్వులు అక్కడ పెట్టిన కూర్చోండి, ముందు మనం కూర్చోవడం ముఖ్యమని కూర్చున్నాం అనుకోండి, గంట సేపట్లో కనీసం అరగంట అయినా ప్రశాంతంగా భగవంతుడిని ప్రార్థించగలుగుతాం. ఈ తాపత్రయం ఎక్కువైంది అనుకోండి బయట వాటి కోసం, అవి కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు, రకరకాల పిచ్చి నమ్మకాలు పెరిగిపోతాయి. ఇంకా అక్కడ ఏదో పెట్టలేకపోయామనే బాధలోకి వచ్చేస్తారు. అదే తాపత్రయం సరిగ్గా శరీరం గురించి, మన మానసిక ఆనందం గురించి ఆ పిచ్చి తాపత్రయం పడడం వల్ల నీళ్ళన్నీ కిలకిలం చేశాడు. దాంతో ఆ మొసలు బయటకు వచ్చింది, పట్టేసుకుంది. ఇక అక్కడి నుంచి భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి దైవ ప్రార్థన తప్పలేదు. తనంతరం తాను బయటపడదామని 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. 1000 ఏళ్ళు ఎవరైనా యుద్ధం చేస్తారా? క్యాలెండర్లోకి పంచాంగాల్లోకి వెళ్ళిపోకూడదు. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు అంటే ఉద్దేశం ఏమిటంటే ఈ సామాజిక సాంసారిక సామ్రాజ్యపరమైన జీవితాల నుంచి బయటపడడం కోసం నువ్వు 1000 జన్మలు 1000 ఏళ్ళు యుద్ధం చేసినా కుదిరే పని కాదయ్యా. ఆత్మజ్ఞానం ద్వారానే దీని నుంచి బయటపడడం సాధ్యం. అందుకే తాపత్రయ అగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. అంతే. కేవలం అమ్మవారి యందు భక్తి, తద్వారా కలిగే జ్ఞానం, తద్వారా కలిగే వైరాగ్యం ద్వారానే ఇది సాధ్యం. చివరికి తన శక్తి సరిపోదని తెలుసుకున్నాడు. లా ఒక్కంతు లేదు ధైర్యం విలోలంబయ్యే అని నీరసపడి ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఒకే ఒక చక్రంతో ఆ బంధం తొలగించాడు. బంధం 2 రకాలుగా తొలగించవచ్చు. మొసలి శిరస్సు ఖండించవచ్చు, ఏనుగు కాలు కూడా ఖండించవచ్చు. తెలివి లేనివాడైతే అంతే చేస్తాడు, ఏనుగు కాలు ఖండిస్తాడు. వీడు చేస్తాడు సగం కాలుతోడు. బంధం తొలగించడం అంటారు దాన్ని, కొత్త బంధం తెచ్చిపెట్టాడు. ఆయన మొసలి శిరస్సు ఖండించాడు, దేవుడు కాబట్టి. అప్పుడు ఆయన బయటపడ్డాట. ఆ పడింది చూడండి ఎలా ఉందో. సరిగ్గా తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అన్నదానికి తగిన పదాలే వాడాడు అక్కడ పోతన గారు. వ్యాసుడు వాడినవి అవి. తమ మున్బాసిన రోహిణి విభుక్రయం దర్పించి సంసార దుఃఖము విడ్కొన్న విరక్త చిత్తు నిగతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీకరోజ్జిత సుధాంభస్నాన విశ్రాంతుడై. ఆయన బయటకు వచ్చాట ఆ సరస్సు నుంచి. ఎలా వచ్చాట? తమమున్ బాసిన రోహిణీ విభుక్రియన్. ఎవరండి రోహిణీ విభుడు? చంద్రుడు. 27 మంది భార్యలలో నక్షత్రాలలో ఆయనకు రోహిణి అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం? చంద్రుడికి వృషభ రాశిలో ఉన్నప్పుడు ఉచ్చ దశ ఉంటుంది.
ఎందుకంటే వృషభ రాశిలోనే రోహిణి 4 పాదాలు ఉంటాయి. కృత్తికాస్త్రయ రోహిణి మృగశిరార్ధం వృషభం. కృత్తిక 3 పాదాలు, రోహిణి పూర్తిగా అక్కడ 7 పాదాలు అయింది. మృగశిరలో సగం కలిపితే వృషభ రాశి. మరి ఆ 3 పాదాలే ఉంది, కృత్తిక కొంత తక్కువ ఉంది, మృగశిర కూడా సగమే ఉంది, పూర్తిగా ఉన్నది రోహిణి. చంద్రుడికి ఉచ్చదశ వృషభ రాశి. అందుకే వృషభధ్వజుడైనటువంటి శివుడికి చంద్రుడు శిరస్సు మీద ఉంటాడు. అదంతా ఖగోళ శాస్త్రం. ఖగోళంలో ఏ నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి, దేని నెత్తి మీద ఏది ఉంటుంది, దేని పాదాల దగ్గర ఏది ఉంటుంది, ఇవన్నీ గమనించుకొని వృషభవాహనుడు, వృషభధ్వజుడు, గరుడ వాహనుడు, గరుడధ్వజుడు, హంసవాహనుడు, హంసధ్వజుడు ఇవన్నీ ఏర్పాటు చేశారు. మనం అంతా బొమ్మల కొలువు కింద చేసుకోకూడదు దాన్ని. ఊరికే బొమ్మల కొలువు పెట్టుకుని అసలు సారం గ్రహించాలంతా ఖగోళ శాస్త్రం. అందుకని ఆయన రోహిణీ విభుడు. చీకటి నుంచి బయటపడినటువంటి రోహిణీ విభుడిలాగా చంద్రుడు నిజానికి చీకటి కమ్ముతుందా? చీకటి ఎక్కడా, చంద్రుడు ఎక్కడా? సరే, చీకట్లో వెలిగేవాడే చంద్రుడు కదా. చుక్కల్లో చందమామ అంటారు, చీకట్లో చందమామ అంటారు. చీకటి రోజుల్లో కూడా చందమామ మనని ఆనందింపజేస్తుంటే ఆయన చీకట్లో చిక్కుకోవడం ఏంటంటే అదో భ్రమ. అబ్బాయి, ఈ జీవితంలో నువ్వు చిక్కుకున్నావు అనుకోవడం ఒక భ్రమ. చిక్కుకునే ఉంటావు. చిక్కుకోలేదని తెలుసుకో, అప్పుడు బయటకు వస్తావు. నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నముక్షుర్నవై ముక్తి ఇత్యేషా పరమార్థత. వివేక చూడామణిలో శంకరాచార్య చెప్పిన మాట. నువ్వు బద్ధుడు అయితే కదయ్యా విముక్తి కోరుకోవడానికి. నువ్వు బద్ధుడివే కాలేదు, నువ్వు ఆ భ్రమలో ఉన్నావు, బయటపడు. అందుకే చీకట్లో ఎప్పుడు చంద్రుడు చిక్కుకోడు. చంద్రుడు చిక్కుకున్నాడని మనం ఎందుకంటే మనం చిక్కుకున్నాం. చంద్రుడు కనపడకుండా మనకేదో చీకటి అడ్డం వచ్చింది. మనకు వచ్చింది చీకటి, చంద్రుడికి అడ్డం రాలా. అంచేది నీకు అడ్డం ఏం లేవు, ఇవన్నీ అనవసరంగా అడ్డంగా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఈ విషయం తెలుసుకుంటే నువ్వు బయటపడినట్టే. అదే తమమన్బాసిన రోహిణి విభక్రియన్ దర్పించి అప్పుడు తెలుసుకునేసరికి ఆనందంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడు మహాదర్పంతో ఉంటాడు. దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజిత అని విష్ణు సహస్రంలో చెప్పినట్టే ఉంటాడు. మహాదర్పంతో మహానందంగా ఉంటాడు. ఎవడికి తల వంచడు. ఏమిటి వంచేది ఏముంది కనుక, ఏదో ప్రపంచమే మిథ్య. వీడెవడు మన ముందు మాట్లాడడానికి? ఇప్పుడు వాడికి మనం భయపడేది ఏమిటి, వాడిని మనం కోరేది ఏమిటి, వాడు ఇచ్చేది ఏది మనకు అక్కర్లేదు కాబట్టి వాడంటే భయము లేదు. మనకే వాడు భయపడతాడు. అసలు ఏమిటి తేజస్సు, ఏమిటి మనిషి, ఏమిచ్చినా వద్దంటాడు. మనమేలా అన్ని చిన్న వాటి కోసం పడేడుస్తున్నాం మనం, ఆయన ఏం వద్దంటాడు ఏమిటి అని మన తేజస్సును చూసి వాడు భయపడాలి. ఇదే దర్పం అంటే, ఆధ్యాత్మిక దర్పం అంటారు దీన్ని, జ్ఞానదర్పం అంటారు. వాడు మహావైభవంగా ఉంటాడు. వాడికి 70 ఏళ్ళు రాని మొహం వెలిగిపోతూ ఉంటుంది సూర్యుడిలాగా. ఎందుకంటే ఏం లోపలేం లేవు, నిశ్చింత. తర్వాత చూస్తాం తరుణ్యే నమః అన్న నామంలో ఆ తరుణత్వం ఏమిటో చూస్తాం. అలాగే సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిని సరిగ్గా సంసార దుఃఖంతో పోల్చాడు కాసారంలో ప్రవేశించడాన్ని. కాసారాన్ని విడిచిపెట్టి ఆయన వస్తే సంసార దుఃఖం వీడుకున్నాడని చెప్పడం ఏంటంటే పోతన గారు. అది కాసారం కాదు రాబోయే సంసారం అని చెప్పాడు. మనం గ్రహించుకుంటే కదా. అందమైన చెరువుడు వర్ణించారు. గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది, ఆ చెరువు ఎక్కడుంది, చెరువు దగ్గరికి వెళ్ళి మనం వినాయక సత్యనారాయణ వ్రతం చేసేద్దాం అంతే. అది పుణ్యం వచ్చేస్తుంది. కథ అక్కర్లేదు, దాని తాత్పర్యం అక్కర్లేదు. మళ్ళీ ఆ వ్రతాన్ని ఆ వ్రతం ద్వారా అక్కడ వ్రతం ఒకళ్ళు చేరిగా 100 మంది చేస్తారు. ఓ యాత్రగా వెళ్ళి 1000 మంది చేస్తారు. తద్వారా ఆ చెరువు పాడైపోతుంది. అక్కడ పర్యావరణం దెబ్బతింది మొత్తం. మనం ఆ చెరువు వ్రతం వల్ల ఏం ప్రయోజనం పొందకపోగా అక్కడ కాలుష్యం తయారు చేసాం. మంచిది. ఈ కర్మకాండ బాబత్ అజ్ఞానం నుంచి బయటపడి అసలు దీని వెనకాల ఉండే తత్వం ఏమిటని గ్రహిస్తే అక్కడికి వెళ్ళక్కర్లేకుండానే మనం మోక్షం పొందొచ్చు. గజేంద్రుడిలాగా చిక్కు పడకుండానే మోక్షం పొందొచ్చు. సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిని. నిజంగా సరైనటువంటి జ్ఞానంతో కూడిన వైరాగ్యం ఉన్నవాడు సంసార దుఃఖాల నుంచి ఎప్పుడో వీడ్కోలు పొందుతాడండి. వాడు అందులో చిక్కుకోడండి. అసలు పాదములల్లార్చి ఒక్కసారి కాళ్ళు ఇలా జాడించట. మనం కూడా మనస్సుని జాడిస్తాం, బట్ట జాడించినట్టు. అమ్మయ్య వదిలిపోయింది, ఏమిటో ఇది నిజం అనుకున్నాను నేను, సంత ఏమీ లేదని తెలిసింది. ఇందులో చచ్చిపోయాం ఎంతకాలం దీనికోసం. అనవసర బంధాలు పెంచుకున్నాను తప్పితే ఏమీ లేదు ఇందులో అని అర్థమైపోయింది. అదే పాదములల్లార్చి. అప్పుడు కరేణుకా విభుడు, ఇది చాలా కీలకమైన వాడు. ఎందుకంటే కరిణీ విభుండు అటగంచన్ కరిణీ విభుండు, ఆడ ఏనుగులతో సహా వచ్చాడు. అందువల్లనే సమస్య వచ్చింది. వాళ్ళ ముందేదో దర్పం ప్రదర్శించాలి అనుకోవడం వల్ల. ఇప్పుడు ఆ అజ్ఞానం పోయింది. ఆడైనా మొగైనా ఏనుగే కదా. ఎంత అజ్ఞానానికి లోనే అనవసరంగా అందులో ప్రవేశించాను. ఇప్పుడు నేను ఎవరి ముందు దర్పం ప్రదర్శిద్దాం అనుకున్నానో వాళ్ళ ముందే నాకు అవమానమైంది. అనవసరంగా ఈ ఆర్భాటం చేయకపోయి ఉంటే నాకు అవమానం కాకుండా ఉండేది కదా. ఇది వచ్చిన ఆలోచన. ఇది జ్ఞానమా కాదా? అంచేతనే కరేణుకా విభుడు.
అదే ఆడ ఏనుగులకి భర్త అని మళ్ళీ వాడాడు. అంతే. ఇదివరకు ఆ ఏనుగులకు భర్తగా అప్పుడు వచ్చినప్పుడు ఆనందంగానే ఉన్నాడు, పడ్డాక అయ్యో అనవసరంగా ఇంత అవమానం జరిగింది, మొసలి నోట్లో ఇరుక్కున్నాను, నా బాధ నేను తీసుకోలేకపోతున్నాను అనుకుని అప్పుడేమనుకున్నాడు, వీళ్ళు ఎవరు కూడా రాకుండా ఉంటే బాగుండేది అనుకున్నాడు. ఎందుకంటే తెలిసిపోయింది ఇప్పుడు. ఇంకా నయం వాట్సాప్లు ఫేస్బుక్లు లేవు కాబట్టి, లేకపోతే ఈయన గారి వైభవం 14 లోకాలకి వెళ్ళి ఉండేది. ఎవరి ముందు దర్పం ప్రదర్శిద్దామని చూశాడో ఆ భార్యల ముందే ఆయనకు అవమానం జరిగింది. అవమానం జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ సమయంలో అనవసరంగా ఇప్పుడు వచ్చింది, లేకుండా ఉన్నా బాగుండేది, ఇంటికి వెళ్ళి ఏదో చెప్పేవాళ్ళం అనుకుంటాం. క్షణం విరామంలో మన ఆలోచనలు ఎలా మారిపోతాయో చూడండి. అంచేత మన ఆలోచనే మన జీవితం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. మన ఆలోచనే మన జీవితం. సరస్సులో ప్రవేశించేటప్పుడు ఒకలా ఆలోచించాడు, ప్రవేశించి కష్టాల్లో ఇరుక్కున్నాక ఇంకోలా ఆలోచించాడు, బయటపడ్డాక ఇప్పుడు అసలైన ఆలోచనకు వచ్చాడు. అనవసరంగా ఎవరి ముందు లేనిపోని దర్పాలు ప్రదర్శించొద్దు. ఉన్నది ఏదో చేద్దాం మనం చేయగలిగినంత వరకు, లేకపోతే చేయలేమని చెబుతాం. తేడా అది. ఇలా చాలా చోట్ల మనం లేనిపోంది ఏదో ప్రదర్శించాలని చేయడం వల్ల కష్టాలు చుట్టుముడతాయి. మనం ఉన్నది ప్రకారం మనం ఉన్నట్టే ఉంటే సుఖంగానే ఉంటాం. మనకి చేతకాంది ఏదో ఒప్పుకోవడం, అక్కడి నుంచి ఇంక మీద వేసుకున్నాక నానాయాతన పడిపోవడం. దాన్ని కొందరికి నలుగురికి 4 రకాల మేలు చేయాలనే కాంక్ష అని చెబుతారు. మేలు చేయాలనే కాంక్ష కంటే అందరికీ రకరకాల పనులు చేసి పెట్టడం ద్వారా మనం చాలా పేరు తెచ్చుకోవాలి, అందరూ మన మీద ఆధారపడాలి, అన్నిటికీ మనమే అనుకోవాలనే అహంకారం ఎక్కువ వీళ్ళకి. పరోపకార తాపత్రయం కాదు, అహంకార తాపత్రయం. ఇది పైకి చెప్పరు. అందరికీ కల్పించుకుని మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, మేము తెచ్చేస్తాం, మీరు అడక్కలేదు, మేము అడుగుతున్నాం కదా, మేము ఎందుకు లేనిపోయింది ఆవిడ అడిగిందని నేను వెళ్ళమని. అడగకుండా ఉపకారాలు కూడా చేసే రోజులు కావు ఇవి. అడిగితేనే చెయ్యాలి, చేయగలిగితేనే చెయ్యాలి, చేయలేకపోతే మా వల్ల కాదని దండం పెట్టి సున్నితంగా చెప్పాలి. వాళ్ళు అడిగారు బాగుండదని ఒప్పుకున్నాను, బాగుండదని ఒప్పుకున్నారు, మా ఖర్చులు ఎవరిస్తారు, ఎందుకు ఒప్పుకోవాలి? అంత ఒప్పుకొని చేయవలసి వస్తే ఖర్చులు అడగడమే, బాబు ఇంత ఖర్చు అవుతుంది, తప్పదిగో ప్రయాణాలు ఎలా ఉన్నాయి, మంచిదే నేను చేస్తాను మీతో పాటు, మనకు సమయం లేదు, నాకు సమయం ఉండదండి, ఏమనుకోవద్దు అనుకుంటారు మన గురించి. అయ్యో అది ఆశించాం, ఇది ఆశించాం, ఈయన ఏమి చేయటం, అవన్నీ ఆశించి భంగపడడం ఎందుకు? అన్ని 100 పనులు ఒప్పుకుంటాం, అసలు పని చేయలేకపోతాం చివరికి. ఇది నా వల్ల కాదండి, ఇది నా పని కాదండి, ఈ పని నేను చేయనండి, దీనికి నాకు సంబంధం లేదండి, ఈ విషయం నాకు తెలియదండి, చెప్పేయడమే. తెలియదంటే ఏమనుకుంటారో అనుకోని ఇదే సహజంగా ప్రవర్తించడం. యో శిశోసి యోగ వాసిష్టం మాటే, యో శిశోసి జగత్యస్మిన్ లీలార్థం విహరానగా యాజ్ ఇట్ ఈజ్ అండ్ వేర్ ఇట్ ఈజ్. ఎలా ఉందో అలా తీసుకోవయా, ఎందుకు వచ్చిన గొడవ ఇది? హాయిగా లీలగా విహరించు, అవుతుంది అవుతుందని చెప్పు, కాంతి కాదని చెప్పు, ఇష్టం చేయగలిగింది చేస్తానని చెప్పు, చేయలేనిది చేయలేనని చెప్పేసి వదిలేసేయి. అన్ని పనులు చేసేదో గొప్ప పేరు తెచ్చుకోవాలని పిచ్చి తాపత్రయం వద్దు. అదే తాపత్రయ అగ్ని సంతప్త అంటే. అప్పటికైనా కరీణుకో విభుడు. అందుకని అంటే వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు, ఏదో చేయాలనే తాపత్రయం వల్ల ఏమైందో తెలుసుకున్నాడు కాబట్టి బయటపడిపోయాడు. ఇప్పుడు అదే ఆడ ఏనుగులకు భర్తగా ఆయన ఆనందంగా ఉండగలడు. ఇదివరకు నాటకాలు ఆడాడు. వాళ్ళు ఏదో గౌరవించారని, వాళ్ళని ఏదో గౌరవించలేదని, వాళ్ళు సరిగ్గా చూశారని చూడలేదు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎలా చూస్తే నాకే, నేను భర్తనో కాదో నాకు తెలియదా, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది అని వదిలేశాడు ఆ విషయాన్ని. అంచేత భార్య మెచ్చుకోవడం, భర్త మెచ్చుకోవడం కూడా పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే మనం చేస్తున్న ధర్మమా కాదా అనేదే పెద్ద విషయం. నచ్చుతుందని కొన్ని పనులు చేయొచ్చు, అధర్మం కాకుండా ఉంటే. అధర్మం అయితే నచ్చినా చెయ్యం, అక్కడే మొత్తం ప్రలోభాల్లో పడినట్టు అయిపోతుంది. అప్పుడు సౌందర్యంబుతో నొప్పి. ఆశ్చర్యం చూడండి పోతన గారి పదప్రయోగం. సౌందర్యంబుతో నొప్పి. 1000 ఏళ్ళు యుద్ధం చేసి ఒళ్ళంతా గాయాలైపోయిన వాడు సౌందర్యంతో ఉన్నట్టు, అందంగా ఉన్నట్ట. ఆత్మానందం అంటారు దీన్ని, ఆత్మానందం అంటారు దీన్ని. ఆ ఆత్మానందాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. ఆత్మ సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యం లేదండి. అటువంటి వాళ్ళం భారతదేశంలో ఆత్మ సౌందర్యమే సౌందర్యం అని చెప్పినటువంటి వ్యాసుడు, శంకరుడు, రామానుజులు మొదలైన మహానుభావులు పుట్టిన దేశంలో మనం పుట్టాము. ఈవేళ మళ్ళీ సౌందర్యశాలల వెనకాల మళ్ళీ శరీర సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత అజ్ఞానంలో ఉంటున్నామండి. అందాల పోటీల్లో పాల్గొనడం, పెట్టడం, చూడడం ఎంత మూర్ఖత్వం అండి అసలు. సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమునదాల్చు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు.
సూర్య శశంక బింబముల శ్రోత్రయుగమున తాంచు దేవి సౌందర్యము కన్న వేరు కలదా మరి అందమటంచు శంకరాచార్యుని బోధలో తడియు జాతికి శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కర్మముగాక ఆత్మ సౌందర్యము గుర్చి చెప్పవలెనా మరి చెప్పిన లాభముండునా. ఇప్పుడు ఒళ్ళు మండి అందాల పోటీల మీద అవధానంలో చెప్పాను ఈ పద్యం. సూర్య శశాంక బింబముల శ్రోత్రయుగమున దాల్చి దేవి సౌందర్యము కన్న వేరు గలదా మరి అందమటంచు తాటంక యుగళీభూత తపనోడుపమండల. సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా ధరించిన అమ్మవారి సౌందర్యం ముందు ఈ బోడి సౌందర్యాలు ఏం సౌందర్యాలండి అసలు ఇవి. గట్టిగా చెమట పడితే వాసన వస్తాయి అధవసంత. ఇదో అందమా? దీనికి మనం వ్యామోహపడాలా? వ్యామోహపడేంత సీనుందా ఇక్కడ? పళ్ళు ఇకిలిస్తే ఒకళ్ళని చూడలేం, పళ్ళు మూస్తే ఒకళ్ళని చూడలేం. ఏమున్నాయి అంత చందాలు అంత కొట్టుకుపోవడానికి? మన అజ్ఞానం కానీ. ఇందులో మళ్ళీ పోటీలా, కోతుల మధ్యలో పోటీల్లాగా. పండు కోతి ఈయన కొండముచ్చని, ఇందులో మళ్ళీ పోటీలా ఈ అందాలు? అసలు అందం ఉందా? అందం అంటే విశ్వరూప సౌందర్యం, అందం అంటే అపురూప భావన, అందం అంటే సమస్తం ఒక్కటైన ఏకాత్మ భావన. పూడి చర్మ సౌందర్యం సౌందర్యం ఎలా అవుతుందండి అసలు? ఆ చర్మ సౌందర్యం మాత్రం ఇప్పుడు ఎక్కడ చచ్చింది కనుక. పూర్వం పల్లెటూళ్ళలో ఒక మొత్తం ఏదో నల్లపూసలు వేసుకుని మంగళసూత్రం వేసుకుని వడుతుంటే దూరం నుంచి దండం పెట్టేవాళ్ళు. దూరం నుంచి, దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలేదు కదండి. దూరం నుంచి మాతృభావన తప్ప మరో భావన కలిగేది కదండి. 16 ఏళ్ళ అమ్మాయి అయినా సరే ఆ తేజస్సు అలా ఉండేదండి. వాళ్ళ శీలం అటువంటిది, వాళ్ళ శీలం. కన్ను ఎత్తేవారు కాదండి అసలు. గౌరవం కలిగేది. ఇలాగా కొత్త పెళ్లి కూతురైనా సరే కాంక్షతో చూసేవాళ్ళు కాదండి, గౌరవంతో చూసేవారండి. అదే అందం. ఆ పాట అందం కూడా ఈవేళ లేదే. నూనె రాయని జుట్టు, లిప్స్టిక్ వేస్తే తప్ప మెరవని పెదవులు, ఇవో అందమా? మొహాన బొట్టే లేదయ్యే కర్మ. శంకరాచార్యుని బోధలో తడియు జాతికి కర్మముగాక ఆత్మసౌందర్యము గూర్చి చెప్పవలన మరి చెప్పిన లాభముండునా. 157 గ్రంథాలు రచించాడే మహానుభావుడు. ఏ ఒక్క గ్రంథం చదివినా ఏది సౌందర్యమో తెలుస్తుంది. సౌందర్య లహరి చదివితే మరీ తెలుస్తుంది. ఇంకా మనం అందాల పోటీల్లో పాల్గొంటున్నాం, వాటి గురించిన వస్తువులు కొంటున్నాం, ప్రచారం చేస్తున్నామంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నాం మనం. అంచేత సౌందర్యంబుతో నొప్పేని పోతన గారి పద్యంలో ఎందుకు పాడారంటే ఆత్మ సౌందర్యం అర్థమైంది గజేంద్రుడికి. ఇంకా ఏమి భార్యలు మెచ్చుకోవడాలు, వాళ్ళ ముందు ఏదో ప్రదర్శించడాలు, ఆ మొసలని జయించడాలు, ఇవన్నీ అనవసరమైన విషయాలు ఆయనకి. అనడానికి తర్వాత పదం ఏం వాడాడో చూడండి సరిగ్గా. మనిషికి ఎక్కడ దుఃఖం వస్తుందో అక్కడే సుఖం కలిగేలా చేస్తాడు భగవంతుడు. అమ్మవారంటే అదమ్మా, గుర్తుపెట్టుకోండి. అమ్మవారంటే అది. అమ్మవారికి దండం పెడితే మనకి ఎక్కడ ఎవరి వల్ల అవమానం జరిగిందో వాళ్ళే మన ఇంటికి వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా క్షమించండి, అయ్యా క్షమించండి అనే స్థితి కల్పిస్తుంది. అదే ఇక్కడ జరిగింది. సరిగ్గా చూసుకోండి. కరేణుక విభుడు సౌందర్యంబుతో నొప్పి సంభ్రమదాశాకరిణీ కరోజ్జిత సుధాంభస్నాన విశ్రాంతుడై. పోతన గారి కాళ్ళు ఈ జాతంతా 1000 లీటర్ల పాలు పోసి కలిగిన ఈ రుణం తీరదండి. ఈ ఒక్క మాట వాడినందుకు, ఈ ఒక్క వాక్యం వాడినందుకు. అంత ఔచితీ సముపేతమైన వాక్యం ఇది. ఇప్పుడు ఆయన స్థితి ఎలా మారిందంటే ఆ అందం కారణంగా దిక్కుల్లో ఉండే ఏనుగుల భార్యలు ఈయన సౌందర్యాన్ని చూసి కాంక్షిస్తున్నాయట. ఇప్పుడు వీళ్ళ భార్యలు అనుకుంటున్నారు, అయ్యి బాబాయ్ మా ఆయన బొట్లో వేసేసుకుంటారేమో, మా ఆయన బొట్లో పెదనాన్ని ఇంటికి తీసుకెళ్ళి బాబాయ్, దిష్టి చేయాలి బాబాయ్ అనుకుంటున్నాయట. అయ్యి బాబాయ్, ఈ ఏనుగుల ముందు, ఆడ ఏనుగుల ముందు తాను దర్పం ప్రదర్శించాలని ప్రయత్నించాడు. ఈ ఏనుగుల ముందు తనకి మొసలి కారణంగా అవమానమైందో, ఆడ ఏనుగులే ఇప్పుడు మళ్ళీ మా ఆయన మాకు దక్కుతాడో దక్కడో అని ప్రేమ ప్రదర్శించి తాపత్రయపడేంత స్థితి ఎందుకు వచ్చింది? విష్ణు 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 విశ్వం విష్ణు, విష్ణుమూర్తి అంతటి వాడు. భగవద్భక్తి అటువంటిది. నవజీవన వేదానికి పునఃస్వాగతం. విష్ణు అమ్మా విష్ణువు, ఆ మాటే చాలా పవిత్రం. అందుకే వైష్ణవ జనతో అన్నాడు మహాత్మా గాంధీ. భగవద్భక్తి అంత గొప్పది. భగవద్భక్తి అతనికి ఏ స్థితిని కలిగించింది అంటే సంభ్రమద ఆశాకరణీకరోచిత సుధాంభస్నాన విశ్రాంతుడై. దిక్కుల్లో ఉండేటువంటి దిగ్గజాలు ఉన్నాయే, ఆ ఏనుగుల భార్యలు వచ్చి ఈయనకి తలంటుతున్నాయట. ఎక్కడెక్కడి నుంచో ఆకాశ గంగా జలాలు తీసుకొచ్చి ఈయన నెత్తి మీద పోసి అభిషేకం చేస్తున్నాడు.
కరోజ్యత సుధాంబస్నాన విశ్రాంతుడే, అమృత స్నానం చేయిస్తున్నట్టే. అప్పుడు ఈ ఆడ ఏనుగులు వచ్చి, మీరెవరో మా ఆయనకు చేయించడానికి మేము లేమేటి ఇక్కడ, ఓ వచ్చేసారు ఇక్కడ, అబ్బా నా బంగారు కొండ, మా ఆయన ముట్టుకోద్దు అసలు అనే తల్లి పిల్లాడిని పట్టేసుకున్నట్టుగా ఈ ఆడ ఏనుగులన్నీ ఈ గజేంద్రుడిని పట్టేసుకుని అలా దగ్గరికి తీసుకుని, అంటే నాథా మేము నీకు నచ్చలేదా అంటే వాడికి ఎంత గర్వంగా ఉంటుందండి. అంత గర్వం ఎక్కడి నుంచి కలిగిందండి? భగవద్భక్తి కారణంగా. ఈయన పరాక్రమం వల్ల కలగలేదు, ప్రదర్శన వల్ల కలగలేదు, ఆర్భాటం వల్ల కలగలేదు, తాపత్రయం వల్ల కలగలేదు. ఇప్పుడు తాపత్రయాగ్ని చేత సంతప్తుడైనటువంటి గజేంద్రుడికి విష్ణుభక్తి సమాహ్లాదన చంద్రికాయే నమః అయిందా లేదా? మనకేనా అంతే. ఏనుగు చేసిన పాటి పుణ్యం మనం చేయలేదా? మందబుద్ధి గజానాం మందబుద్ధిశ్చ, మందబుద్ధి అయిన ఏనుగు చేసిన పాటి పుణ్యం మనం చేయలేదు. ఏనుగు ఆ పద్యాలన్నీ పాడిందో లేదో, ప్రార్థన చేసిందో లేదో మనకు తెలియదు. మనకు నోరుంది, ప్రార్థన ఉంది, పద్యాలు ఉన్నాయి, మనం చేయలేవా? అడ్డమైన వాడిని పిలుస్తాం కానీ అచ్యుతుడిని పిలవేమండి, ఏం కర్మండి ఇది? వాడి మీద నమ్మకం లేదు మనకి. ఎవడో ఆయనో బొమ్మ, ఆయనో దెమ్మ, ఆయనో చెక్క, ఎక్కడో పుణ్యక్షేత్రంలో ఉంటాడు, మన ఇంట్లో ఉండడు. మనం అంత పాపాత్ములం ఇక్కడ. ఈ పాపభావన నుంచి ముందు బయటపడాలి. నువ్వు పాపాత్ముడివి అనుకోవడం కంటే భయంకరమైన విషయం మరొకటి లేదని చెప్పాడు స్వామి వివేకానందుడు. దేశంలో బలహీనత ఏదైనా ఉంటే ఈ పాపభావనే. ఎలా మనం పాపాత్మలు అవుతామండి? అడ్డమైన మాట. జీవుడు నిత్య పవిత్రుడు. మనస్సులో ఎప్పుడైతే భగవంతుని స్మరిస్తున్నామో అప్పుడల్లా మనం పవిత్రుడు. ఏదైనా మన జీవితంలో అపవిత్ర క్షణం ఏదన్నా ఉంటే ఎప్పుడు భగవంతుని స్మరించమో అదే. అంత గొప్పది భక్తి. ఈ ఏనుగుల ముందు అవమానం జరిగింది అనుకుంటే ఆ ఏనుగులు వచ్చి గౌరవిస్తుండేసరికి వాళ్ళ భార్యలకు అనుమానం కూడా వచ్చేసింది. అయిపోయి మా ఆయన కట్టు తప్పిపోతున్నాడని వెంటనే వచ్చేసారు. అంటే అవమానం వెంటనే సన్మానం హాయిగా జరిగింది. ఆనందంగా ఇంటికి వెడతాడు ఇప్పుడు. అంతేగా తన స్వశక్తిని గ్రహించి పడుతున్నాడు. మళ్ళీ అనవసరంగా ఆర్భాటాలు ఎప్పుడు చేయడు. ఇంకా ఆ స్వశక్తే స్వస్వరూప జ్ఞానం. అంచేది ఈ భౌతిక తాపత్రయాల్లో, సంసార తాపత్రయాల్లో, ఉద్యోగ తాపత్రయాల్లో, రాజకీయ తాపత్రయాల్లో, పాండిత్య తాపత్రయాల్లో, రకరకాల తాపత్రయాల్లో పడి అగ్నితప్తులై బాధపడుతున్న మానవులందరికీ అమ్మవారి యొక్క నామస్మరణ, అమ్మవారి అర్చన, అమ్మవారికి సంబంధించిన జ్ఞానం ఎటువంటిది అంటే సమాహ్లాదన చంద్రికాయై నమః, తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః. 358వ నామం. తరుణ్యై నమః, తరుణీ తాపసారాధ్య తనుమధ్య తమోపహ. తరుణ్యై నమః. తరుణి వేదమే చెప్పింది భగవంతుడి గురించి. అజరో అమరః అని. అజరః అమరః. అమృతః భగవత్ తేజస్సుకి. అజరః వార్ధక్యం లేదు. అమరః మరణమే లేదు. అందుకే తరుణి. నిత్య యవ్వనం, ఎప్పుడూ 16 ఏళ్ళే. అందుకే ఇదివరకు మనం చెప్పుకున్న గుణనిధి కథలో ఆయన కుబేరుడుగా అవ్వడానికి ముందు తపస్సు చేశాక పార్వతీదేవితో సహా పరమేశ్వరుడు కనబడితే పార్వతీదేవి ఒయ్యారంగా భర్త భుజం మీద ఇలాగా మోచి వేసి ఒయ్యారంగా నిలబడితే పార్వతీదేవిని భావించలేదు గుణనిధి. కారణం 16 ఏళ్ల వయస్సులో ఉంది ఆవిడ. ఈయన ఏమనుకున్నాడు, భూలోకంలో తాను చూసిన విశేషాలను బట్టి, తాను విన్న పురాణాలను బట్టి అమ్మవారు చాలా పురాతనమైన మనిషి కదా, అందుకని ఏదో అమ్మవారంటే 60 ఏళ్ళు ఉంటాయి అనుకున్నాడు. కానీ దేవతలు ఎప్పుడు నిత్యయౌవనంలో ఉంటారనే భావం ఆయన గుర్తొచ్చి అమ్మవారే అనుకుంటే అలాంటి అసూయకు లోనుగాడు. ఎవరో ఒక బాలికలాగా వచ్చేసి 16 ఏళ్ళ అమ్మాయిలాగా, నూతన యౌవనంలో ఉన్న అమ్మాయిలాగా వచ్చేసి శివుడు భుజం మీద చేయేస్తుంటే, ఎవడివిడా ఎంత చనువుగా నా దేవుడు భుజం మీద చేయేస్తుంది, 10,000 ఏళ్ళు అవిముక్తంబన యజ్ఞదత్తి శివు నేహారాత్రి రట్కన్యకా విభునిన్ అన్నట్టుగా బ్రహ్మాండమైన తపస్సు చేసిన వాడిని, శరావల్లో మొత్తం ఎముకలన్నీ ఎండిపోయేలాగా, రక్తమంతా ఆరిపోయేలాగా తపస్సు చేశా, నాకు కూడా లేని చనువు ఈవిడికి ఎక్కడొచ్చింది? అసూయపడ్డాడు. కారణం ఆవిడ 16 ఏళ్ల కన్యలా ఉంది. ఆవిడ 60 ఏళ్ళ ఉంటే ఈయన పడేవాడు కాదు, పార్వతే అనుకునేవాడు. ఎందుకంటే ఈయన ఊహలు అలా ఉన్నాయి భూలోకంలో ఉండడం కారణంగా. అందుకే అసూయపడి. కానీ ఆవిడ ఎప్పుడూ ఆ 16లాగే ఉంటుంది. ఎందుకుంటుంది గమనించండి. ఆవిడ ఎందుకుంటుంది? మనమైనా సరే నిత్య యవ్వనంలో ఉంటే ఏం చేయాలి? ఇంతకుముందే అందాల పోటీల ప్రస్తావన వచ్చింది. చాలామందికి యవ్వనాన్ని కాపాడుకోవాలని ఉంటుంది. అందులో దోషం కూడా ఏం లేదు. ఎందుకంటే ముఖ్యంగా యవ్వనం మాట ఎలా ఉన్నా కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉండేలా చూసుకోవాలండి. 80 ఏళ్ళు వచ్చినా సరే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే పడ్డాము అంటే సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, చాలా కష్టం అది.
ఇదివరకు ఆ బెంగ ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబాలు 10 మంది ఉండేవారు. ఎవరో ఒకరు మంచం దగ్గర కూర్చొని నిరంతరం కబుర్లు చెబుతుండే. కాస్త ఆ రోజుల్లో కోడళ్ళు కూడా కాస్త మామగారికి ఏం కావాలో చూడండి రా అని మనవాళ్ళకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అత్తగారు పెద్ద శత్రువు అయిపోయింది ఇప్పుడు. అందుకని ఇంక అవేమీ ఆశించడానికి లేదు ఇంకా. ఇప్పుడు కూడా ఆడ మగ ఎవరైనా సరే నిత్య యవ్వనంలో ఉండాలంటే ఒక ఉపాయం ఉందండి. ఏమీ డబ్బాలు సీసాలు లిప్స్టిక్లు స్టిక్లిప్పులు ఏమీ వాడక్కర్లేదు. నిశ్చింతగా ఉండడమే నిత్య యవ్వన రహస్యం. ఎక్కడి చింత అక్కడ వదిలేయాలి. దాన్ని పట్టుకుని వేళ్లాడకూడదు. ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఏం చేయాలో చేసే వదిలేయి. ఏమీ చేయలేకపోతే వదిలేసి ఇంక దాని గురించి ఆలోచన కూడా. ఏమీ చేయలేనప్పుడు ఆలోచన ఎందుకు? పిల్లకి సంబంధాలు చూస్తున్నాం, నిజమే వయసు దాటిపోతుంది, 30 కూడా దాటిపోతుంది, పెళ్ళి అవ్వట్లేదు. చూడు చూడు నలుగురికి చెప్పు, వచ్చిన వాళ్ళకల్లా చెప్పు. ఎవరికైనా ఉత్తరం రాయవలసి ఉంటే రాయి, ఫోన్ చేయి, వాళ్ళు ఫోన్ చేయొచ్చు, మా బాబు చూడండి నలుగురు చెప్పు, అంతే వదిలేసి. ఫోన్ చేయగానే ఆ విషయం ఆపేయాలి. ఇంకా రాత్రి పడుకున్నా సరే పిల్ల పెళ్ళి, అన్నం తింటున్నా సరే పిల్ల పెళ్ళి, ఇక ఊళ్ళో పిల్లల పెళ్ళిళ్ళని అనుకుంటున్నా, వాళ్ళకి అయిపోయింది, వీళ్ళ పెళ్ళికి అయిపోయింది, మన పిల్లకే కాలేదు. దీనివల్ల ముందు వాళ్ళ పెళ్ళి ఎలా ఉన్నా సరే వీళ్ళకన్నీ తర్వాతవన్నీ జరిగిపోతాయి. ఇక్కడ బాధ్యాలు అయిపోతాయి. ఇక్కడ అనారోగ్యాలు వస్తాయి. ముందు అనారోగ్యానికి డబ్బు ఖర్చు అయిపోతుంది. పిల్ల పెళ్ళికి దాచుకున్న డబ్బులు ఇలా అయిపోతాయి. అంచేత నిశ్చింతే నిత్య యవ్వనం. చేయవలసిన పని ఏదో చేయడం తప్పితే చేసిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ ఇంకా దాని గురించి చింత వద్దు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఈ పూటకి. తరుణ్యై నమః. తరుణ అంటే యవ్వనం కదండి. చాలామంది దీనికి తరుణోపాయం అంటారు. ఆ మాట తప్పు. తరణోపాయం. రకార ఉకారములు రాయకూడదు, రకారమే రాయాలి. తరణ ఉపాయం. తరణం అంటే దాటడం. ఇక్కడ తరుణ అంటే యవ్వనం. తరుణోపాయం అనకూడదు, తరణోపాయం అనాలి. సెలవు. 20